వైసీపీ కోరింది ఒకటి, జరుగుతోంది ఒకటి. వాస్తవంగా మనం భూమి కొనుగోలు చేస్తాం, ఇద్దరం కలిసి రాసేసుకుని కాగితాల మీద పెట్టేసేసుకుంటే చెల్లుబాటు అవుతుందా? చెల్లదు. దాన్ని స్టాంప్ పేపరు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా, దాని మీద సీలు ఇవన్నీ ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. ఎలక్షన్లోనైనా సరే పోస్టల్ బ్యాలెట్ అంటే ఖచ్చితంగా ఆ పోస్టల్ బ్యాలెట్ మీదన ఆ సంతకం ఉండాలా, స్టాంప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ చాలామందికి సహజంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నిర్లక్ష్యం ఉంటుంది. అక్కడ అధికారి కన్సర్న్డ్ లేరనుకోండి, సరే ఆ కాగితం రాసివయ్యా అని చెప్పి తీసుకొచ్చేస్తారు, వీళ్ళు ఇక్కడ ఓటేసేస్తారు. అది చెల్లుబాటు కాదు. లేదా కొన్నిటి మీద అక్కడ ఏం చేశారంటే అధికారులు సంతకం పెట్టేసి ఉంచారు, అట్లాంటి చోట సీల్ వేయించుకోవాలి. ఆ సీల్ వేసే సిబ్బంది అక్కడ లేరనుకోండి, వాళ్ళ కోసం మేము వెయిట్ చేసేది ఏంటనేసి ఆ కాగితం తీసుకుని వచ్చేస్తారు. దాని మూలంగా ఇప్పుడు సమస్య అవుతుంది. ఇప్పుడు అట్లాంటి వాటిని చెల్లకుండా చేసేది ఇదివరకు ఎన్నికల సంఘం లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే 1/5 ఓట్లు దాదాపుగా అట్లాగే మురిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 50-55 వేల ఓట్లు. ఈ దఫా అట్లా కాకుండా సంతకం ఉంటే చాలు, స్టాంప్ లేకపోయినా పర్లేదు, సీల్ లేకపోయినా పర్లేదు అన్నటువంటిది కోర్టు ఇచ్చిన ఆదేశం, ఇదే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. అట్లా చేయడానికి వీల్లేదంటుంది. ఎస్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్లో చెల్లనివి ఎక్కువ ఉండాలని వైసీపీ కోరుకుంటోంది. ఎందుకయ్యా అంటే చెల్లితే కనుక అవి తమకి వ్యతిరేకంగా వస్తాయన్నటువంటి భయం. కానీ ఇక్కడ వైసీపీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తన వాళ్ళు కూడా అందులో ఉండుంటారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కొత్త వాళ్ళు, వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా తెలియదు. వాళ్ళు క్యాజువల్గా ఇట్లాంటిది ఏదో సంతకం లేకుండా వేసుండి ఉండొచ్చు కదా, స్టాంప్ లేకుండా వేసుండి ఉండొచ్చు కదా. కాబట్టి ఆ ఓట్లు కూడా పోతాయి అన్నది ఆలోచించలేకపోతుంది. ఓవరాల్గా చూస్తే బ్యాలెట్ చేతికి ఇచ్చారు అంటేనే అది వాళ్ళు ఓటు వేయడానికి అర్హత పొందినటువంటి వాళ్ళు అని అర్థం. వెనకాల సంతకం, స్టాంపు లాంటి అన్నటువంటిది ఒక ఫార్మాలిటీ. అది అవసరమా లేదా అన్నటువంటిదే ఇప్పుడు తేలాల్సిన అంశం.